వెల్కమ్ టు PM7 వార్తలు. సినీ హీరో మోహన్ బాబు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంచు కుటుంబంలో వివాదాల కవరేజ్ కు వెళ్లిన ఒక టీవీ ఛానల్ ప్రతినిధిపైన మోహన్ బాబు దాడికి చేసిన ఘటనపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేయడంతో దీనిపైన మోహన్ బాబు కోర్టును ఆశ్రయించారు. దీనిపైన విచారణ చేసిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లిన మోహన్ బాబుకు ఊరట దక్కింది. ఓ టీవీ ఛానల్ జర్నలిస్టుపై దాడి కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సుందాష్ దులియా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఇదే పిటిషన్ పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం మోహన్ బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా జర్నలిస్టుపై జరిగిన దాడికి తాను బహిరంగంగా క్షమాపణ చెప్పానని కోర్టుకు నివేదించారు. తాను నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని మోహన్ బాబు ధర్మాసనానికి నివేదించారు. మంచు కుటుంబంలో వివాదం జరిగిన సమయంలో కవరేజ్ కోసం ఆయన నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఆ సమయంలో తనపైన దాడి చేశారంటూ జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడి షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కొట్టివేసింది. రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో వాదనల సందర్భంగా జర్నలిస్టు రంజిత్ తరపు న్యాయవాది వాదిస్తూ మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని కోరారు. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ విజ్ఞప్తి మేరకు ఆయన వెంట మీడియా మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్లు జర్నలిస్టు తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. విలేకరి దగ్గరున్న మైకును లాక్కొని తల మీద కొట్టారని కోర్టుకు నివేదించారు. తీవ్ర గాయాల పాలైన విలేకరిని ఆసుపత్రిలో చేర్చారని, చికిత్స తర్వాత బయటకు వచ్చారని చెప్పుకొచ్చారు. గతంలో వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసనం మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసు కావడంతో డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసే అవకాశం లేదు. దీంతో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ రోజు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం వెలువరించింది. ఈ వివాదంలో ప్రస్తుతం మోహన్ బాబుకు ఊరట దక్కింది.